కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము పచ్చిక గ్రీన్ పాస్చర్స్. పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండజేసి ఉన్నావు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం. Thou hast made me lie down in green pastures. Psalm 23. పచ్చిక బయళ్లలో పరుండజేయునో, శాంత జలాల చెంత నడిపించునో. పచ్చిక బయళ్లలో పరుండజేయునో, శాంత జలాల చెంత నడిపించునో. బ్రతుకు నిండుగా పొంగి పొరలగా అన్ని తావులందు తాను తోడైయుండును. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. మరణమన్ననో భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి. పచ్చిక అంటే కేవలం పచ్చగడ్డి మాత్రమే కాదు. పచ్చిక సమృద్ధికి చిహ్నముగా ఉన్నది. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నీవు నన్ను నడిపించును. ఏంటంటే ప్రొఫెసర్ అబ్దుల్ కలాం గారు ఇట్లా చెప్పారు, థర్డ్ వరల్డ్ వార్ అంటూ వస్తే అది నీటి వలన వస్తుంది, నీటి వనరుల వలన వస్తుంది. నీటి వనరులను గురించినటువంటి యుద్ధము, పోరాటం కలుగుతుంది. అంటే వాటర్ విల్ బికమ్ ఏ వెరీ స్కేర్స్ కమోడిటీ అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారనమాట. వాళ్ళు చాలా జ్ఞానులు కదా, విజనరీ ప్రొఫెసర్స్. వాళ్ళకి భవిష్యత్తును గురించినటువంటి జ్ఞానం ఉంటుంది కదా. న్యూక్లియర్ ఎనర్జీ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియా కదా అవుల్ ఫకీర్ కలాం గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ద గ్రేట్ నేషన్. అత్యున్నతమైనటువంటి ఆ పదవికి వెళ్ళడం అంటే ఏమన్నా సామాన్యమా? కష్టం కదా. ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి అంత ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళారంటే ఎంత డిసిప్లిన్డ్ లైఫ్ ఆయన కలిగి ఉన్నారు. అట్లా మంచి వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా మంచి నేర్చుకోవాలి. అబ్దుల్ కలాం గారు అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు. ఆయన ప్రారంభ దశ చాలా సామాన్యంగా ఉంది. నేను ఎందుకు వెళ్ళలేను అన్నటువంటి పట్టుదల, అన్నటువంటి ఆశ నేడు యవనస్తుల్లో ఉండాలి. చాలామంది యవనస్తులు స్టూడెంట్స్ ఏం చెప్తారంటే, చదువు మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదే, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదవడానికి మనసు రావట్లేదే అని ఆ ఇంట్రెస్ట్ కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మోటివేషన్. ఎవరు చేస్తారు? ఇట్లాంటి టీచర్సే. అబ్దుల్ కలాం గారు లాంటి టీచర్స్. ఆయన అంతా ప్రెసిడెంట్గా ఉండి కూడా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేసేవారు. ఎందుకని? పొలిటికల్ స్పీచెస్, తర్వాత ఎలక్షన్స్ని కూర్చున్నటువంటి స్పీచెస్, మోడీ గారికి ఓటేయండి, సోనియా గాంధీ గారికి ఓటేయండి, మోదీ గారికి ఓటేస్తే మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి, సోనియా గాంధీ గారికి ఓటేస్తే ఎలక్షన్లో గెలిపిస్తే ఈ లాభాలు మీకు వస్తాయి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ల కొరకు వెళ్ళారా? లేదు. ఆయన ఒక విజనరీ అకాడమిషియన్గా, ఆయన ఒక విజనరీ సైంటిస్ట్గా ఆయన ఫోకస్ అంతా కూడా పిల్లల మీద ఉందన్నమాట. ఒక కొత్త జనరేషను ఒక మంచి లక్ష్యం కలిగి, మంచి మోటివేషన్ కలిగి, ఇన్స్పిరేషన్ కలిగి, హార్డ్ వర్క్ చేసే ఒక క్రొత్త జనరేషన్ని నేను సిద్ధపరచాలని చెప్పి స్కూల్స్కి వెళ్ళేవారు. స్కూల్స్కి వెళ్ళి హై స్కూల్ పిల్లలకి చక్కగా లెక్చర్స్ ఇచ్చి, వాళ్ళకి ఏమర్థం అవుతుంది? హై స్కూల్ పిల్లలకి అబ్దుల్ కలాం గారి రీసెర్చ్, టెక్నాలజీ, నాలెడ్జ్ ఏమర్థం అవుతుంది అని మనం అనుకుంటాం. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం మన పిల్లలకి నేర్పించాలి. పిల్లలకి దేవుని వాక్యం ఏం అర్థం అవుతుందని సండే స్కూల్కి పంపించకుండా ఉండే తల్లిదండ్రులు ఎంతమంది లేరు. పిల్లలకి ఎందుకు లేండి, పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళు నేర్చుకుంటారు కదా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసినటువంటి త్రోవ
వానికి నేర్పించుము పెద్దవాడైనను వాడు ఆ త్రోవ తొలగిపోడు. వాళ్ళు పిల్లలు ఏ మార్గంలో వెళ్ళాలో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఒకేసారి సడన్‌గా పెద్దవాళ్ళు అయిన తర్వాత నేర్చుకోవడం కష్టం కదా! పొట్లకాయ ఉంది. పొట్లకాయ అది చిన్న పొట్లకాయగా వచ్చినప్పుడు ఉన్నప్పుడే దానికి ఏం చేస్తారంటే ఒక పొడుగు తాడు కట్టి ఒక రాయి కడతారు. ఎందుకని? ఆ పొట్లకాయ చక్కగా ఆ పాదులో నుంచి నిలువుగా పెరగడానికి. పొట్లకాయ అంటే ఏమిటి అని అడుగుతారు. ఇప్పుడు పిల్లల్ని అడిగితే పొట్లకాయ అంటే ఏమిటి? వాళ్ళకి ఇంగ్లీష్‌లో చెప్పాలి. ఏమిటది? స్నేక్ గౌర్డ్. స్నేక్ గౌర్డ్ అంటారు కదా! అంటే ఇప్పుడంతా ఇంగ్లీష్ చదువులు కదా! కాన్వెంట్ చదువులు. మాకప్పుడు నేను చదివింది ఇంగ్లీష్ స్కూల్లోనే. కానీ ఏమిటంటే హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట అక్కడ. ఇప్పుడంతా కూడా మారిపోయింది. పొట్లకాయ అంటే ఎవరికి తెలుసు? కాకరకాయ అంటే ఎవరికి తెలుసు? అసలు పొట్లకాయ చూసేది ఎవరు? కాకరకాయ చూసేది ఎవరు? అసలు ఇంట్లో వంట చేసే పద్ధతే మారిపోయింది కదా! అమ్మ పప్పన్నం అంటే ఏంటమ్మా అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. ఊరికే చెప్తున్నానులేండి. అంటే ఏంటంటే పిల్లలు ఇప్పుడంతా రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ కదా! వాళ్ళు అంతా ఫోకస్ అంతా స్టడీస్ మీద ఉంటుంది. కిచెన్‌లో అమ్మ పక్కన కూర్చుని అమ్మ కాయగూరలు తరిగే రోజులు పోయాయి. నేనంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారికి వంటలో సహాయం చేసి, పొయ్యి వెలిగించడంలో సహాయం చేసి, పొయ్యి అంటే ఏంటి ఇప్పుడంతా గ్యాస్ వచ్చింది. పొయ్యి వెలిగించాలా అనే పిల్లలు కూడా ఉన్నారు. ఏ లైటర్ పెట్టి అమ్మ వెలిగించుకోలేదా? అగ్గిపుల్ల పెట్టి అమ్మ వెలిగించుకోలేదు. అట్లా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే అంతా సౌకర్యం వచ్చేసింది. టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఏం జరిగిందంటే చక్కగా గ్యాస్ సిలిండరు, తర్వాత గ్యాస్ స్టవ్ వచ్చేసింది. స్టవ్ చక్కగా ఒక్క నిమిషంలో చిటికేస్తే స్టవ్ వెలిగిపోతుంది. పూర్వం అట్లా కాదు. మా కాలంలో అంటే ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెనక్కెళ్తే గ్యాస్‌లు ఎక్కడున్నాయి? గ్యాస్ స్టవ్ అంటే ఒక లగ్జరీ అనమాట. కిరోసిన్ కొట్టి, 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 పంపు కొట్టి పిన్ను పెట్టి ఆ చిన్న హోల్‌లో పిన్ను పెట్టి జుయ్ అని వస్తది కిరోసిను. ఒక ఫౌంటైన్ లాగా. జుయ్ అని కిరోసిన్ వేపర్స్ వచ్చినప్పుడు అగ్గిపుల్ల వెలిగించాలి. అట్లా ఉంటదనమాట. గ్యాస్ స్టవ్‌లు అప్పుడు ఎక్కడున్నాయి? అట్లా మేము చదువుకున్నాం. అట్లా ఇంట్లో అన్ని పనులు సహకరిస్తూ ఇప్పుడంతా రెసిడెన్షియల్ తర్వాత ఇంట్లో ఉండేదే లేదు. ఆ గురుకులం లేవా? పూర్వం గురుకులంలో ఉన్నట్టు ఇప్పుడు మేము రెసిడెన్షియల్‌లో ఉంటున్నాం. ఆ గురుకులాలకి ఇప్పుడు రెసిడెన్షియల్‌కి వచ్చిన తేడా ఏంటంటే గురుకులంలో గురుపత్ని గారికి ఈ పిల్లలందరూ కూడా సహాయం చేసేవారు. పుల్లలు ఏరుకొని వచ్చాడు ఆ దగ్గర నుంచి. ఆ కాయగూరలు తెచ్చే దగ్గర నుంచి ఇంట్లో వంటకు కావాల్సినటువంటివన్నీ కూడా గురుపత్ని గారికి ఎవరు తెచ్చేవారు? ఈ పరమానంద గారి శిష్యులు తెచ్చేవారు. పొట్లకాయ తెమ్మంటే కాకరకాయ తెచ్చేవారు. కాకరకాయ తెమ్మంటే బీరకాయ తెచ్చేవారు. బీరకాయ తెమ్మంటే ఆనపకాయ తెచ్చేవారు. ఎందుకంటే పరమానంద శిష్యులు కదా! అదొక కథ. ఇప్పుడు ఎక్కడున్నాం? పచ్చిక గల చోట్ల అంటాడు, కీర్తనలు 23 అంటాడు, పరమానంద శిష్యులు అంటారు. మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి పులిహార ఉంది. పులిహార అంటే కేవలం చింతపండు అన్నమేనా చెప్పండి? పులిహార అంటే ఎన్ని ఉంటాయి? నూనె లేకుండా, ఆవాలు లేకుండా, జీలకర్ర లేకుండా, కరివేపాకు లేకుండా, పచ్చిశనగపప్పు లేకుండా, జీలకర్ర లేకుండా, ఇవేమి లేకుండా పులిహార ఎట్లా అవుతుంది? కేరళ వాళ్ళు అన్నిట్లో జీలకర్ర వేస్తారులేండి. అంటే ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్ అవసరం. మన ఆడియన్స్ మనం ఉన్నటువంటి స్థలం చూడాలి. మనం ఉన్నటువంటి స్థలం యూరప్ కాదుగా, మనం ఉన్నటువంటి స్థలం అమెరికా కాదుగా, ఇంగ్లీష్ దేశం కాదుగా. అక్కడ పరమానందయ్య గారి గురించి చెప్పనవసరం లేదు. పరమానందయ్య గారి శిష్యుల గురించి అసలే చెప్పనవసరం లేదు. పొట్లకాయ, బీరకాయ, వంకాయ గురించి అసలు వాళ్ళకి చెప్పనవసరం లేదు. బీఫు, మీటు, నాన్ వెజ్, మిల్క్ అవి చెప్పాలి. అంతే కదా. మనం ఉన్నటువంటి స్థలమును గూర్చి బీ రోమన్ ఇన్ రోమ్. ఏమిటది సామెత? రోమ్లో రోమన్లాగా ఉండాలి. అంతే కదా. ఏంటంటే నేను ఇజ్రాయెల్‌లో 6 సంవత్సరాలు ఉన్నాను కదా. మా ప్రొఫెసర్ గారు చాలా పెద్ద ఆయన, చాలా అకంప్లిష్డ్ ప్రొఫెసర్ అనమాట. ఆయన ముందు నిలబడడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉంటుంది. కూర్చోవచ్చు, ఆయన ముందు కూర్చోవచ్చు. ఆయనే పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయలీస్ అందరూ కూడా అట్లాంటి డిస్టింక్షన్స్ ఏమి ఉండవు. వాళ్ళు ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా కూడా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తారు, చక్కగా కూర్చుంటారు. అందరు ఇండియన్స్ కూడా ప్రొఫెసర్ గారి దగ్గర కూర్చుని ఉంటారు. నాకైతే చాలా కష్టంగా ఉంటుంది. పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా కూర్చుంటాం అని చెప్పి నేను నిలబడే ఉంటాను. ఏమిటి అదొక మర్యాద, అదొక క్రమం. అట్లానే ఫండింగ్ కోసం గ్రాంట్ అప్లికేషన్ కోసం తీసుకెళ్ళారు మా ప్రొఫెసర్ గారు. ఎక్కడికి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినప్పుడు పిల్లిని చంకన పెట్టుకుని ఎవరు వెళ్ళరు. ఆయనకి అదొక తృప్తి నేను పక్కన ఉంటే.
పెళ్ళికెళ్ళినా పిల్లని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తా ఉంటారు. యెరూషలేం వెళ్ళినా, కమీన్ గ్రాంట్‌కి, తల్లవి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా అదేమిటో. ఆ రోజేమో ఇంకో ఫండింగ్ ఏజెన్సీకెళ్ళేటప్పుడు చాలా చలిగా ఉంది. జల్లు కూడా పడతా ఉంది. నా భుజం చుట్టూ చేయేసి, "ఇంద్రనీలు ఇంత వేడిగా ఉన్నావు. బయటేమో చల్లగా ఉంది. నీ బాడీ ఏంటి ఇంత వేడిగా ఉంది?" అని ఆశ్చర్యపోయారు. ఏమిటంటే అంత సా సాన్నిధ్యం అనమాట. అంత సన్నిహిత సంబంధం. నా భుజం చుట్టూ చెయ్యేయాలా? ఏంటంటే అదొక పితృవాత్సల్యం అనమాట. అదొక ఎఫెక్షను. అందరి మీద చేయేస్తామా ఏంటి? అందరి భుజం మీద చేయేస్తామా? లేదుగా. నా భుజం చుట్టూ చేయేశారు. చాలా చలిగా ఉంది. ఉదయం 8 గంటలకి ఫండింగ్ ఏజెన్సీకి వెళ్తా ఉన్నాము. తుప్పరు కూడా పడతా ఉంది. ఇంత చలిలో కూడా నీ బాడీ ఏమిటి ఇంద్రనీల్ ఇంత వేడిగా ఉంది? ఏమిటది? ఒక కొవ్వొత్తు, దేవుడు వెలిగించినటువంటి ఆ కొవ్వొత్తు, ఆ వెచ్చదనం అందరికీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని ఆ వెచ్చదనం, ఆ వెలుగు కనపడుతూ ఉంటుంది. కొవ్వొత్తు వెలిగించి ఇది వెలుగని చెప్పాలా? చీకటి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. కొవ్వొత్తు వెలిగించి ఇది వేడిదనం, వెచ్చదనం అని చెప్పాలా? ఆ కొవ్వొత్తు ఉన్నప్పుడు, ఆ వెచ్చదనం ఉన్నప్పుడు అందరికీ తెలీదా? అట్లా అనమాట. మీరు అనేకులకు వెలుగునిచ్చు దీపముగా ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తోంది. లెట్ యువర్ లైట్ షైన్ సో దట్ పీపుల్ సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. మీ సత్క్రియలను చూచి మీ పరలోకపు తండ్రి మహిమ పరచబడినట్లు మనుష్యులు ఎదుట మీ సత్క్రియలను ప్రకాశింపనీయుడి. అందుకని చెప్పి దేవుని వాక్యం ఎరిగినటువంటి వారిగా మనం ఏం చేయాలంటే, మనం సత్క్రియలు చేయాలి. సత్క్రియలు ఓపికతో చేయాలి. ఎందుకంటే మన దేవుడు పచ్చిక బయళ్ళలో పడురెండ పెట్టాడు కదా. ఇప్పుడు చూడండి, ఇదేమిటిది? ఐఐటి క్యాంపస్. ఎటు చూసినా ఏం కనబడుతున్నాయి చెప్పండి? చెట్లు. ఇటువంటి ఆహ్లాదకరమైన ఈ వీడియో నేను ఎందుకు చేస్తా ఉన్నాను? ఎంతోమందికి ప్రివిలేజ్ లేదు. ఎంతోమందికి ఈ పచ్చదనాన్ని చూసేది ఒక లగ్జరీ అనమాట. 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో ఎవరైనా పెట్టుకుని హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ పక్కన పెట్టారనుకోండి, దేవుని వాక్యం వింటున్నారనుకోండి, ఈ పచ్చదనం చూస్తేనే వాళ్ళకి ఒక రకమైనటువంటి హీలింగ్ వస్తుంది. ఈ పచ్చని చెట్లు చూస్తేనే అబ్బా నేను కూడా అక్కడికి వెళ్తే ఉంటే ఎంత బాగుంటుంది, ఆ చెట్టు కింద కూర్చుంటే, ఈ హాస్పిటల్ 4 గోడల నుంచి వెళ్ళిపోతే జైల్లో ఉన్నట్లుంది, ఈ హాస్పిటల్ గాలేదు, ఉడికిపోస్తూ ఉంది, ఈ మందుల వాసన పడట్లేదు, ఈ హాస్పిటల్ నుంచి నన్ను ఎప్పుడు వదులుతారో కదా. ఎంతమంది పేషెంట్స్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కష్టపడుతూ ఉన్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు పర్మిషన్ అడిగే వెళ్తానులేండి. అట్లా సిస్టర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, అర్థం చేసుకుంటారు. పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేస్తారని చెప్పి, సార్ మీరు ఒక మాస్క్ పెట్టుకుని వెళ్ళండి, మీరు గ్లౌజ్ వేసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కదా, మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సిస్టర్స్. మొదటికే మీరు వెళ్ళకూడదు అని చెప్పొచ్చు. వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్తున్నానమ్మా, వచ్చి ప్రార్థన చేయమన్నారు, మాకు తెలిసిన వాళ్ళు బంధువులు, వెళ్తా ఉన్నానంటే, సార్ మీరు మాస్క్ పెట్టుకుని వెళ్ళండి, చేయికి గ్లౌజ్ వేసుకుని వెళ్ళండి, అంటే ఇన్ఫెక్షన్స్ కదా, బయట ఉన్నటువంటి మైక్రోబ్స్ ఏమీ వాళ్ళకి సోకకుండా చాలా కేర్ మేము తీసుకుంటాం. ఇంటెన్సివ్ కేర్ ఇంట్లో మంచి వాళ్ళకి హెల్దీ ఎయిర్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కదా. ఇవన్నీ చెప్తారు, జాగ్రత్తలు చెప్తారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. నేను కూడా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అయ్యి చెప్పులు బయట పెట్టేసి వాళ్ళు ఇచ్చినటువంటి కాళ్ళకి ఫుట్వేర్ వాళ్ళు ఇచ్చింది వేసుకుని నేను ప్రార్థన చేయడానికి వెళ్తున్నానని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా, వాళ్ళ దగ్గర సంప్రదించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళు చెప్పింది వినకుండా తలబీరుసుగా వెళ్ళిపోతే అది దేవుని నామానికి అవమానం కదా. సాత్వికం, ప్రార్థన చేయాలి, అక్కడ సరైనటువంటి రీతిలో వెళ్ళాలి. 4 to 6 హాస్పిటల్లో విజిటింగ్ అవర్స్. 6:30కి వెళ్తే ఎట్లా? 4 గంటలకే వెళ్ళి ఆ విజిటింగ్ అవర్స్లోనే వాళ్ళని కలుసుకుని, వాళ్ళని ధైర్యపరిచి, బలపరిచి మనం వెళ్తేనే వాళ్ళకి ఒక తృప్తి అనమాట, మా కోసం ఎవరైనా ఉన్నారు అని. అట్లా మనం దేవుని చేత పచ్చిక బయళ్ళలో పరుండ చేయబడ్డాం కనుక ఇతరులకు కూడా ఆ తృప్తి, ఆ సంతోషం, ఆ దీవెన పంచుకోనాలి. దేవుని వాక్యం అందరికీ అందాలి. విని వారిని దేవుడు ఆశీర్వదించును గాక. బ్యాటరీలో ఛార్జ్ అయిపోతుంది, అదొకటి. మళ్ళీ పవర్ బ్యాంక్ ఉంది, పవర్ బ్యాంక్ పక్కనే పెట్టుకున్నాను, కేబుల్ వేరే చోట పెట్టి వచ్చాను. అది లేకపోతే పవర్ బ్యాంక్లోనే పెట్టి కనెక్ట్ చేసి ఎన్ని గంటలైనా మాట్లాడతాను. కొరియాలో, చైనాలో అదే చేశానుగా. విని వారిని దేవుడు ఆశీర్వదించును గాక.